Daily. Taste the Daily. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామచంద్రులు లాంటి వాడని ఓ టీవీ ఛానల్లో ఆయనపై వచ్చిన వార్తలు తప్పుడు వార్తలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తాను ఓ టీవీ ఛానల్ చూసినప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు విషమిచ్చి చంపాడని ఆవేదన వ్యక్తం చేశారని, అది చూసి తాను ఎంతో బాధపడ్డానని అనిరుద్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణకు కోమటిరెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన గురించి తనకు తెలుసన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై ఎంక్వైరీ నడుస్తుందని, త్వరలోనే నిజాలు కూడా బయటకు వస్తాయన్నారు. కొడుకుని 3 రోజులు హాలిడేకి తీసుకెళ్తే టీవీలో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. వెంకన్న ఇట్లా నేను విషయం ఇచ్చి చంపాడని చెప్పడం ఇంకా బాధగా అనిపించింది. వెంకన్న ఒక తెలంగాణకి ఒక బ్రాండ్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే. కోమటిరెడ్డి వెంకన్న ఇలాంటి వాక్యాలు మీరు చెప్పినందుకు చాలా బాధపడ్డాను. ఒక శ్రీరామచంద్రుని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనకు దగ్గర సన్నిహితుడుగా నాకు తెలుసు. ఆయన గురించి ఒక శ్రీరామచంద్రుడు, ఆయన గురించి ఇట్లా తప్పుడు ప్రచారం చేసుడు మాత్రము తప్పు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఎన్టీవీ వాళ్ళు కూడా, అంటే అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, చౌదరి గారు కూడా నాకు బాగా తెలుసు. అయితే ఎట్లా జరిగిందో కూడా తెలియదు. సరే, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తేలినప్పుడు మనకు అన్ని నిజాలు తెలుస్తాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మీకు కావాలంటే ప్రజలు ఆయన తెలంగాణ కోసము మినిస్ట్రీ పదవి వద్దని చెప్పి రిజైన్ చేసి వచ్చిన ఆయన. అంత పెద్ద మనిషి పైన ఇలాంటి వీడియోలు తీయడం కరెక్ట్ కాదు. ఒక్కటే మాటలు చెప్తున్నాను, కోమటిరెడ్డి వెంకన్న ఈ రోజున్న శ్రీరామచంద్రుడు. మొన్న సంక్రాంతి